ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం యూదా పత్రికను ఈరోజు ధ్యానించున్నాం. ముందుగా ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతమును పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తున్నాను. శతాబ్దాల పాటు హాని నుండి రక్షించుకోవడానికి, దాడి నుండి రక్షించుకోవడానికి, శత్రువులను తిప్పికొట్టడానికి దృఢమైనటువంటి రక్షకులు గోడలు నిర్మించారు, క్షిపణులను ప్రయోగించారు మరియు యుద్ధాలు చేశారు. దేశాలను మరియు నగరాలను రక్షించేటువంటి క్రమంలో యుద్ధంలో భౌతిక మరియు మానవ వనరులను ఖర్చు చేసినట్లుగా మనం చూడగలం. పూర్తి నిబద్ధత మరియు ధైర్యంగా వారు నిలిచి ఉండి వారి యొక్క కుటుంబాలని కోసము ఎంతగానో వారు పోరాడినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. ప్రతి నిజమైన లేదా ఊహించిన దాడి నుండి మనకు అత్యంత విలువైన దాన్ని మన శక్తితో రక్షించుకుంటూ మనుగడ కోసం పోరాటం అనేది జీవిత నియమంగా కనిపిస్తుంది. ఈ యూదా పత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యము మరియు నిత్య జీవం అనే బహుమానము అనంతమైన విలువను కలిగి ఉన్నవనేది, అవి క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకులకు, ఆయన అనుచరులకు అవి అప్పగించబడ్డాయని తెలియజేస్తుంది. చాలామంది ప్రజలు దేవునికి మరియు ఆయన అనుచరులకు వ్యతిరేకంగా జీవించే లోకంలో మనం ఉన్నాం. వారు దేవుని మాటలను వక్రీకరించి అప్రమత్తంగా లేని వారిని మోసం చేయాలని, వారిని నాశనం చేయాలని వారు కోరుకుంటారు. కానీ దేవుని యొక్క సత్యం ముందుకు సాగాలి. తన కుమారునికి తమ జీవితాన్ని అప్పగించిన వారిచే ఆ వాక్యము కొనసాగించబడాలి, మోయబడాలి, అది కాపాడబడాలనేది ఈ పత్రిక తెలియజేస్తుంది. ఈ ఆదేశం కలిగి ఉండడం ఒక ముఖ్యమైనటువంటి పని, ఒక అద్భుతమైనటువంటి బాధ్యత మరియు ఒక ప్రత్యేకమైన హక్కు అనేది మనం గుర్తించాలి. ఇది ప్రతి చోట ఉన్న క్రైస్తవులకు యూదా ఇచ్చినటువంటి సందేశం. వ్యతిరేకత వస్తుందని, దైవభక్తి లేని బోధకులు ఈ లోకంలో తలెత్తుతారని, క్రైస్తవులు అన్ని అబద్ధాలను మరియు అనైతికతను తిరస్కరించడం ద్వారా శక్తివంతమైన మరియు రక్షణ శిక్ష చర్యలను వారు తీసుకోవాలని, అపోస్తుల హెచ్చరికలను గుర్తుంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలని యూదా తన పాఠకులకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన, విశ్వాసము, వీటి ద్వారా మన క్రీస్తుకు దగ్గరగా ఉండడము, ఇతరులకు సహాయం చేయడము, పాపాన్ని ద్వేషించడము, వీటి ద్వారా మన సొంత విశ్వాసాన్ని పెంచుకోవాలని యూదా తన పత్రికలో మనకు పిలుపునిస్తున్నాడు. ఆయన దేవునికి స్తుతి యొక్క మహిమాన్వితమైనటువంటి ఆశీర్వాదంతో ఈ యొక్క పత్రికను ముగించినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని, సంఘ సహవాసాన్ని మరియు యేసుక్రీస్తుకు విధేయతను మనం ఎంత విలువైనదిగా ఎంచుతున్నామో ఒకసారి ఆలోచించాలి. చాలామంది తప్పుడు బోధకులు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని నుండి దూరం చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క కేంద్రీకృత జీవితాన్ని, దేవుని వాక్యం యొక్క విశ్వసనీయతను మరియు క్రీస్తు శరీరం యొక్క ఐక్యతను నాశనం చేయడానికి ఈ అబద్ధ బోధకులు వేచి ఉన్నారు. యూదా పత్రికను చదువుతున్నప్పుడు మన విశ్వాసంలో స్థిరంగా నిలబడాలని, దేవుని వాక్య సత్యాన్ని ఎలాగైనా మనం సమర్థించాలని నిర్ణయించుకోవాలి. దేవుని కొరకు మనము జీవించాలి. అంతకంటే విలువైంది ఏదీ లేదు అనేది ఈ పత్రిక యొక్క సారాంశంగా మనం గమనించాలి. ఈ పత్రిక రాసినటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే, విశ్వాసంలో దృఢంగా ఉండటానికి, మత విశ్వాసాలను వ్యతిరేకించడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆ అవసరాన్ని సంఘం గుర్తు చేయడం కొరకు ఈ యొక్క పత్రిక రాయబడ్డట్లుగా మనం చూస్తాం. ఈ పత్రికను రాసినటువంటి రచయిత యూదా. ఇతను యేసు మరియు యాకోబులకు సహోదరుడు. ఈ పత్రికను పొందుకున్నటువంటి వారు అసలు ప్రేక్షకులు ఎవరనగా యూదా క్రైస్తవులు. రాయబడిన తేదీ సుమారు క్రీస్తు శకం 65. ఈ పత్రిక యొక్క నేపథ్యాన్ని, కూర్పు మనం గమనిస్తే, మొదటి శతాబ్దం నుండి సంఘము మత విశ్వాసాల తప్పుడు బోధనచే బెదిరించబడుతోంది. మనం ఎప్పుడు మన జాగ్రత్తలో ఉండాలనేటువంటి ఆ యొక్క సత్యాన్ని ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది. ఈ పత్రిక యొక్క మూల వచనాన్ని మనం గమనిస్తే 1:3, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి కలవడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను.
మనకు అప్పగించబడిన వాక్యం నిమిత్తం మనం స్థిరపడి నిలవాలని, దానికోసం పోరాడాలనేది ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాల్ని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా అబద్ధ బోధకులు, క్రీస్తు ప్రభువును తిరస్కరించేటువంటి తప్పుడు బోధకులు, ఇతరుల విశ్వాసాన్ని పాడు చేసి తప్పుదారి పట్టించే నాయకులకు వ్యతిరేకంగా యూదా వారిని హెచ్చరించాడు. ఈ నాయకులను మరియు వారిని అనుసరించే ఎవరైనా కానీ శిక్షించబడతారని, క్రైస్తవ సత్యాన్ని దృఢంగా సమర్థించాలనేది ఈ యొక్క పత్రిక తెలియజేస్తుంది. తమ సొంత ప్రయోజనాలకు అనుగుణంగా బైబిల్ను వక్రీకరించే నాయకులకు మరియు బోధకులను మనం నివారించాలని ఒక స్థిరమైన నిర్ణయంతో ఉండాలని పత్రిక తెలియజేస్తుంది. దేవుని యొక్క నిజమైన సేవకులు తమ మాటలలో మరియు ప్రవర్తనలో క్రీస్తును నమ్మకంగా కనపరుస్తారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక ఇందులో కనిపించే మరొక అంశం ఏంటంటే మత భ్రష్టత్వం. క్రీస్తు నుండి దూరం కావడం ద్వారా మత భ్రష్టత్వానికి వ్యతిరేకంగా యూదా వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలోని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు మత భ్రష్టానికి గురయ్యే అవకాశం, వారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెలుసుకోరో ఆ విధంగా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది తెలియజేస్తున్నాడు. దేవుడు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటుగా చేసిన వారిని శిక్షిస్తాడని మనం గుర్తించాలి. అపోస్తులు బోధించిన దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యం నుండి మన దృష్టి మరల్చే ఏవైనా తప్పుడు బోధన నుండి మనం జాగ్రత్తగా ఉండాలనేది పత్రిక మనకి హెచ్చరిక చేస్తుంది. క్రీస్తు పట్ల నమ్మకమైన నిబద్ధత కలిగి మనం ఉండాలి. క్రీస్తు నుండి దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఏమన్నా మనకు ఏర్పడుతుందేమని జాగ్రత్త వహించాలనేది ఈ పత్రిక మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యూదా పత్రికను ధ్యానిస్తున్నప్పుడు మనము సత్యం కొరకు, వాక్యం కొరకు ఎంత గట్టిగా నిలబడాలో, దానికోసం పోరాడాలో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొనవచ్చు. కాబట్టి మనం ఈ పత్రిక ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడాలని ఆశిస్తూ ఈ యొక్క పరిచయాన్ని మీకు అందిస్తూ ఉంటున్నాను. మన అనుదిన జీవితంలో దేవుడు ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని ఇస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతిరోజు కూడా ఈ యొక్క ధ్యానాలు మీరు వింటూ ఆత్మీయంగా మేలు పొందాలని కోరుతూ, మన జీవితంలో ఇంకా దేవుడు మనకు సహాయం చేయాలని ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ సత్యం కొరకు, వాక్యం కొరకు మేము స్థిరంగా నిలబడినట్లు, పోరాడినట్లు మాకు సహాయం చేయండి. యూదా పత్రిక ఏ రీతిగా మాకు ఆయన హెచ్చరికిస్తుందో దాన్ని గుర్తు చేసుకొని ఆ ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం అనుదినము ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి ఈ అనుదిన రిఫ్లెక్షన్స్ ద్వారా మీరు మేలు పొందినట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.